సర్పంచ్గా దొడ్డి కృష్ణ అందించిన సేవలు అమూల్యమైనవని గ్రామస్తులు పేర్కొన్నారు. దొడ్డి కృష్ణ 22వ వర్ధంతి సందర్భంగా గ్రామంలో పేదలకు చీరలు మరియు రేషన్ పంపిణీ ఆయన కుమారుడైన దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో జరిగాయి. 1982లో గ్రామ సర్పంచ్గా సుమారు 600 ఇళ్లు మంజూరుకు మరియు 200 ఎకరాలకు ఎత్తిపోతల పథకం ద్వారా పంట పొలాలకు నీరు అందించిన ఘనత ఆయనకే చెందుతుందని దొడ్డి కిరణ్ అన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా గ్రామంలో ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్, స్కూల్లో ఆయన విగ్రహాన్ని గ్రామస్తులు నెలకొల్పడం ఆయన వారసులుగా మేము చేసుకున్న అదృష్టమని ఆయన అన్నారు. ప్రతి ఏటా ఆయన వర్ధంతి నాడు గ్రామంలో క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల పైడిరాజు, దాడి నూకరాజు, మల్లరమణ, పొలమరశెట్టి నూకరాజు, దొడ్డి జగదీష్, ఫ్యామిలీ మెంబర్స్ శ్రీమతి లక్ష్మి, తల్లి పార్వతి, హాసిని, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నాన్నగారి 22వ వర్ధంతి సందర్భంగా మన ఈ గ్రామంలో, ఆయన సొంత గ్రామమైన కోటనరావు గ్రామంలో దొడ్డి కృష్ణ గారు 1982లో ఈ గ్రామానికి ప్రెసిడెంట్గా చేసి సుమారుగా 600 ఇళ్ళు కాలనీకి ఇవ్వడానికి ఈ కోటనరావులో కృషి చేశారు. దాని తర్వాత ఏదైతే ఇప్పటికీ విశాఖ జిల్లాలో ఏకైకంగా నడుస్తుందంటే అది ఒక ఎత్తిపోతుల పథకమే. ఆ ఎత్తిపోతుల పథకం నుంచి 200 ఎకరాలకి నీరు 2 పూట్ల కూడా మొత్తం ఒక సంఘం ఏర్పడి ఈ గ్రామస్తులందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆయన హయాంలో అది కూడా ఎత్తిపోతుల పథకాన్ని తేవడం జరిగింది. దానికి కానీ గ్రామస్తులందరూ గుర్తించి ఆయనకు ఒక కమ్యూనిటీ హాల్, ఈ స్కూల్లో విగ్రహం అయితే ఇవన్నీ కూడా గ్రామ ఆధ్వర్యంలో కట్టడం జరిగింది. ఎప్పుడూ ఈ గ్రామం అందరూ ఆధ్వర్యంలో ఉండి ఆయన వర్ధంతికి సహకరించి ఆయన, ఎందుకంటే ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఆయన సర్వీస్ చేస్తాడు. ఏదైతే ఆయన సర్వీస్ చేశాడో ఆ సర్వీస్కి రోజు నిదర్శనంగా ఒక గ్రామంలోనే ఒక కమ్యూనిటీలు కానీ ఆయనకి విగ్రహం కానీ గ్రామంతా కట్టడం అనేది అరుదు. అటువంటి గొప్ప వ్యక్తి దొడ్డి కృష్ణ గారు కడుపును పుట్టడం ఎంతో అదృష్టంగా మేము భావిస్తూ, అలాగే మా తల్లిగారు పార్వతి, మా మిసెస్ దొడ్డి లక్ష్మి, మా కుటుంబ సభ్యులు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎప్పుడూ ఇందులో తోడ్పాటుగా ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు కూడా ఎప్పుడు తోడ్పాటుగా ఉంటారు. నేను ఒకటే ముఖ్యంగా సందేశం, ఎందుకంటే నాకు ఇంత మంచి అవకాశం వచ్చిందంటే మా నాన్నగారు పెంపకం, ఆ పెంపకం ద్వారా ప్రజల్లో సర్వీస్ చేయాలి నిరంతరం అని చెప్పేసి అని ఎప్పుడూ నేను ఆశించేవాడిని. అందులో భాగంగా ఆయన ప్రతి వర్ధంతి రోజు కూడా పేదవాళ్ళకి శారీస్ పంచడం అయితే కానీ, నాకు తోచింది రేషన్ ఇవ్వడం అయితే కానీ ఏదో ఒక కార్యక్రమం ఆయన గుర్తింపుగా చేయడం జరుగుతుంది. నేటికి 22 సంవత్సరాలు అయింది. ఇంత దిగ్విజయంగా అందరూ ఈ కార్యక్రమం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క పిల్లలు కూడా తల్లిదండ్రులను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా నేను అందరికీ మెసేజ్ ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఒక 22 సంవత్సరాలు బట్టి చేస్తున్నానంటే మా నాన్నగారు ఈ రోజుకి నా కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు పిల్లలు అంత ప్రేమగా పెంచుతారు. ఏ నొప్పి ఉన్నా సరే వాళ్ళు భరించి పిల్లల్ని పెంచుతారు. వాళ్ళని మనం ఉన్నంతకాలం గుర్తుంచుకొని మనకు తోచింది సర్వీస్ చేయాలనే ఉద్దేశం మేరకే ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.